నవ్వులలోన పగడాల వెలుగులు, పాల పలుకులోన పలకాలి చిలకలు, పైన పగటి వేషం ఒక వేడుకైనది, లోన తెగని పాశం ఈ జోకరైనది. అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ, నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా. పాల నవ్వులలోన పగడాల వెలుగులు, బాల పలుకులోన పలకాలి చిలకలు, పైన పగటి వేషం ఒక వేడుకైనది, లోన తెగని పాశం ఈ జోకరైనది. అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ, నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా. అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ, నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా. Welcome to Local TV presents Vijayata Voice of Andhra. ఇది మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో 1-on-1 టీమ్ కాంపిటీషన్ లెవెల్లో సెకండ్ ఎపిసోడ్. నిన్న జరిగిన మా ఫస్ట్ ఎపిసోడ్లో హైదరాబాద్ వర్సెస్ వరంగల్ కాంపిటీషన్ జరిగింది. ఆ మ్యాచ్లో ముందుకెళ్ళిపోయిన వాళ్ళు హైదరాబాద్, అలాగే వరంగల్ నుంచి ఒకే ఒక ప్రత్యర్థి వాళ్ళ రిప్రజెంటేటివ్గా మా కీరవాణి గారి సేఫ్టీ బ్యాండ్ ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. అండ్ అతనే ప్రణీత్ సిద్ధార్థ. మరి ఇవాల్టి ఈ ఎపిసోడ్లో ఏ 2 సిటీస్ బరిలోకి దిగనున్నాయో తెలుసుకునే ముందు స్వర పౌర్ణమి మిలమిలలు, రాగ ఉషస్సుల తళతళలు వెరసి మా కీరవాణి గారి గీతాల గలగలలు. మరి ఆ మహనీయుణ్ణి మరొకసారి మనందరి మధ్యకి ఆహ్వానిద్దాం. సార్, మనకు ఆనవాయితీ ఉంది, ఇవాల్టి 2 టీమ్స్ ర్యాండమ్గా ఎంపిక చేసేది మీరే. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కారుణ్య. తప్పకుండా సార్. ఇనీషియల్ రౌండ్స్లో ఎలిమినేట్ చేసిన సిటీస్ వచ్చి టీమ్స్ రాజమండ్రి టీం, విజయనగరం, సికింద్రాబాద్, తిరుపతి కదా ఇనీషియల్ రౌండ్స్లో. అదేవిధంగా సిటీ వర్సెస్ సిటీల్లో వరంగల్ టీం ఎలిమినేట్ అయింది. బట్ వరంగల్ రిప్రజెంట్ చేస్తూ ప్రణీత్ అతను ఉన్నాడు. ఆ పిల్లలు అందరూ చక్కగా పాడుతున్నాను, నేను ఎంత మెచ్చుకుంటున్నాను. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళలో కొంతమంది నేను కనిపెట్టాను. నేను అది ఐ వాంట్ టు షేర్. తప్పకుండా చెప్పండి సార్. ఎలిమినేట్ చేసినప్పుడు సికింద్రాబాద్ బ్యాచ్ వాళ్ళు ఎంత చక్కగా నవ్వారంటే, వాళ్ళు డిసప్పాయింట్ని వెంటనే డైజెస్ట్ చేసుకుని నేను ఇంటికి వెళ్ళి నిద్రపోయినప్పుడు కూడా వాళ్ళ ఫేసెస్ నన్ను హాంట్ చేసినాయి బాగా. బికాస్ అప్పుడే చెప్పాను యాక్చువల్గా, నాకు గుర్తుందో లేదో స్టేజ్ మీదే ఎంతో స్పోర్టివ్గా ఐ లవ్ యు ఆల్ అని చెప్పి. ఇప్పటికీ కూడా వాళ్ళ ఫేస్లో నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే అంత చక్కగా స్పోర్టివ్గా తీసుకుని వాళ్ళు ఆనందంగా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ వెళ్ళని ఇచ్చినందుకు వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నాను ఆ టీంని. అదేవిధంగా అంతకన్నా బెటర్ది ఏంటంటే, థ్యాంక్ యూ, రీసెంట్గా లాస్ట్ ఎపిసోడ్లో వరంగల్ టీం పోయింది. అవును సార్. అంటే ప్రణీత్ వచ్చాడు, వరంగల్ స్టిల్ ఆన్. బట్ వరంగల్ టీం పోయిన తర్వాత ఇమ్మీడియట్గా నాతో వరంగల్ టీం నుంచి వికే ధన్పాల్ అనే అబ్బాయి, సారీ సార్, నేను యాక్చువల్గా నాది నేపాల్ అండి, నాకు తెలుగు సరిగ్గా రాదు, నా వల్లే పోయిందని మొత్తం బ్లేమ్ అంతా తన మీద తీసుకున్నాడు. సో సమ్వన్ నీడ్స్ వెరీ లాట్స్ ఆఫ్ కరేజ్ టు అడ్మిట్. సో అతనిలో నేను చాలా గొప్ప హ్యూమన్ బీయింగ్ నేను చూసాను. నేను వండర్ఫుల్ సార్. మ్యూజిక్ అన్నది అఫ్ కోర్స్ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్, మ్యూజిక్ అన్నది. బట్ అంతకన్నా చాలా గొప్ప విషయం మంచి మనిషిగా జీవించడం. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఫర్ దట్ స్పిరిట్. చాలా నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అబ్బాయిని చూసి చాలా గొప్పగా చెప్పాడు నాతో. సో ఐ ఫెల్ట్ వెరీ థ్రిల్డ్ అండ్ వెరీ హ్యాపీ. సో లెట్స్ కంటిన్యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ షేరింగ్ సచ్ అ నైస్ థింగ్ విత్ అస్. మా ఈ విజేత వేదికలో ఇంత మంచి పిల్లలు ఉన్నారని, వాళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంది నాకు, నేను ఈ వేదిక మీద ఉన్నానని. మరి ఇవాళ కాంపిటీషన్కి గెట్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఖాళీగా 2 ఆసనాలు వెయిట్ చేస్తున్నాయి యుద్ధంలోకి దిగడానికి. వాటిని అలంకరించడానికి ఏ 2 టీమ్స్ వస్తున్నాయో తెలుసుకుందాం సార్. ఫస్ట్ టీమ్ హ్యాపెన్స్ టు బి కర్నూల్. ఇవాళ ఈ ఎపిసోడ్లో మొట్టమొదటగా మన ముందుకు వస్తున్న టీం కర్నూల్. దక్షిణాది షిరిడి ఇది రోయ్, వటారెడ్డి పురుచున్నది రోయ్, అహోబిలం శ్రీశైలంతో నల్లమలక కర్నూల్ ఇది రోయ్.
శ్రీమహతి. కీర్వాణి గారు ముందు పాడాలంటే చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఎన్సి శ్రీ సాహితి. మేము తప్పకుండా విన్ అవుతాం. నా పేరు ఆర్ నవ్యరాగ. కర్నూలే విజేతగా నిలుస్తుంది. నా పేరు బి లిఖిత. నా పేరు వి తేజస్విని. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో విన్ అవుతాం. కర్నూలు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. ఇవాళ మనం గెలిచేద్దామా? మనం అంతా సేమ్ పించి వాళ్ళ. ఇప్పుడు బుజ్జిదాన్ని అడుగుదాం. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావు నువ్వు? ఓకే ఓకే ఓకే. మరి మీ కర్నూలు స్పిరిట్ మీరు ఎలా చెప్తారు ఒక ముక్కలో? ఆల్ ది బెస్ట్. మిగిలిన 5 ఊళ్ళలోంచి ఏ ఊరు ఇక్కడికి విజయ్ ఢంకా మోగించుకుంటూ వస్తుందో చూద్దాం. ఈ సిటీ ఓకే, 2 పేర్లు ఉన్నాయి సిటీకి. చెప్పేసేనా మరి? చెప్పేసేనా? వైజాగ్. నా పేరు సిరి. మేమందరం వైజాగ్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయ్యాము. కీర్వాణి గారి దగ్గర పాడడం మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు జీ లహరి. మా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి లోకల్ టీవీ ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. హాయ్, నా పేరు వి అనూహ్య. నా పేరు ప్రసన్న. దిస్ ఇస్ రచన. మా వైజాగ్ టీం తప్పకుండా గెలుస్తుందని మేము మంచి స్పిరిట్ లో ఉన్నాం. వాయిస్ ఆఫ్ విజేత, వాయిస్ ఆఫ్ ఆంధ్ర. ఏంటి ఫుల్ గా కళకళగా వచ్చేసారు ఇవాళ. మీరు మీ విజయ్ ఢంకా ఏమిటి? మీ మోటో ఏంటి చెప్పండి గట్టిగా. ఓ బాపురే, పవర్ అయితే ఇక్కడే బాగా తెలిసింది. ఆల్ మై బెస్ట్ విషెస్ విత్ యూ. ఇవ్వండి ఇవాల్టి ఎపిసోడ్ లో 2 టీమ్స్, వైజాగ్ వర్సెస్ కర్నూల్. నిన్నటి ఎపిసోడ్ లాగానే ఇవాళ ఎపిసోడ్ లో కూడా 3 సోలో రౌండ్స్ అండి. దాని తర్వాత ఆఖరి రౌండ్ 4th గ్రూప్ రౌండ్ ఉంటుంది. మరి ఇవాళ ఫస్ట్ సోలో పర్ఫార్మర్ వైజాగ్ నుంచి అనూహ్య. మీరజాలగలడా మీరజాలగలడా నయానతి రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి రత విధాన మహిమన్ సత్యాపతి.
మంచి టఫ్ సాంగ్ పాడావు అప్పుడే. అండ్ నీ పర్ఫార్మెన్స్ మీద మన జడ్జ్ గారి అభిప్రాయం తెలుసుకునే ముందు పాటల మునకలో మిమ్మల్ని తేల్చే సమయం ఇప్పుడు. ఒక షార్ట్ బ్రేక్. వాట్ అనూహ్య, ఏంటి ఫస్ట్ చరణం ఎందుకు పాడలేదు నువ్వు? దాంట్లో ఆలాపన లేదండి. అక్కడే పప్పులో కాలేసావు. చిన్ని చిన్ని కన్నయ్య, ఇప్పుడేమో చిన్న మాట. నెక్స్ట్ ఎపిసోడ్లో చిన్ని చిన్ని ఆశ పడతా, అన్ని చిన్న 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 పాటలు పాడు సెలెక్ట్ చేసుకుని. స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. వైరస్సా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో పరవశాల మునకకి తిరిగి ఆహ్వానం. ఇప్పుడే మన ముందు వైజాగ్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్, తన ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ అనూహ్య మీరజాలగరడ పాడింది. మరి ఈ పర్ఫార్మెన్స్ మీద కీరవాణి గారిని ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. సార్, వాట్ అనూహ్య, ఏంటి ఫస్ట్ చరణం ఎందుకు పాడలేదు నువ్వు? దాంట్లో ఆలాపన లేదండి. అక్కడే పప్పులో కాలేసావు. బాగా పాడావు. ఏంటంటే నువ్వు లాస్ట్ టైం పాడింది గాలికి కులమేది కదా, మంచి మెలోడీ సాంగ్ అది. ఈ పాట నాకు చాలా ఇష్టం నువ్వు పాడింది. అయితే అందులో ఫస్ట్ చరణంలో నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడు నాయానతి, అందులో ఎక్కువ మెలోడీ ఉంది. కరెక్టనా? సో నాకు చిట్ట స్వరాల కంటే కూడా, ఆ కసరత్తు కంటే కూడా ఎంత హాయిగా వినిపిస్తే పాట నేను అంత ఇంప్రెస్ అవుతా. అది సో ఇక్కడ కూర్చుంది నేను కాబట్టి నా సీక్రెట్ చెప్పాను. దానికి తగ్గట్టుగా నువ్వు నెక్స్ట్ రౌండ్స్లో కానీ గుర్తుపెట్టుకో, ఎక్కువగా కసరత్తు చేసే స్వరాల కంటే కూడా చక్కగా చెవులకి శ్రావ్యంగా ఉందా లేదా పాట, ఎటువంటి పాట సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను అన్నమాట. సో లాస్ట్ టైం నువ్వు పాడిన పాట గుర్తుపెట్టుకున్నావు కదా. ఓకే, ఇది కూడా చాలా బాగా పాడావు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు నీకే కాదు అందరికి కూడా చాలా పెద్ద సీక్రెట్ చెప్పేశారు కాబట్టి దీన్ని ఇంకా మీరు ఉపయోగించుకోవడం బట్టి ఉంటుంది. ఓకేనా? ఇవాళకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి వైజాగ్ ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ తర్వాత ఈ రౌండ్లో తన ఫస్ట్ సోలో పర్ఫార్మర్ని పంపిస్తోంది కర్నూల్. ఎవరు? మహతి. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందేగాలి వీచే సన్నజాజి పూజే, సందేగాలి వీచే సన్నజాజి పూజే, జలధరించే
ఓకే మహతి, చిన్న మాట అనుకుంటూ చాలా పెద్ద పని చేస్తావు తెలుసా నువ్వు. ఇంత బాగా పాడావో. పైగా కీరవాణి గారు మెలడీ అనగానే వెంటనే ఆయనకి ఉపశమనం అనమాట. చిన్న మాట కాదు, చిన్న పాప మాట అనమాట. చిన్న పాప నోట్లోంచి వచ్చిన మాట, అంతేనా? ఈ పాట ఎవరు పాడారమ్మా? సుశీల గారు. నీకన్నా ముందర అనూహ్య పాడిన పాట ఎవరు పాడారు? సుశీల గారు. అంటే తను పాడితే నేను కూడా సుశీల గారు పాడుతూనే కొట్టాలి, కొడితే వైజాగ్నా? సరే, నువ్వు లాస్ట్ టైం ఏం పాట పాడావు తెలుసా? చిన్ని చిన్ని కన్నయ్య, ఇప్పుడేమో చిన్న మాట. నెక్స్ట్ ఎపిసోడ్లో చిన్ని ఆశ పడతా. అన్ని చిన్న పాటలు పాడు సెలెక్ట్ చేసుకుని. ఓకే, చక్కగా పాడావు. ఒక్కొక్క చోట స్థాయి కొద్దిగా నీకు పలకలేదు, కానీ అది నీ ఏజ్ని బట్టి అనమాట. గ్రాడ్యువల్ ఇంకా అది వచ్చేస్తుంది. వెరీ గుడ్. సో వెల్ డన్, ఆల్ ది బెస్ట్. ఇక్కడితో ఇవాల్టి ఈ ఎపిసోడ్లోని ఫస్ట్ సోలో రౌండ్ పూర్తయింది. మరి సెకండ్ సోలో రౌండ్లో మొట్టమొదటగా వైజాగ్ నుంచి మరో సోలో పర్ఫార్మర్, పేరు ప్రసన్న. ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు, నాలు ఆశలకు నాలు కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు. కళ్ళలో మెరుపులే, గుండెలో ఉరుములే, పెదవిలో పిడుగులే, నవ్వులో వరదలే, శ్వాసలోన పెను తుఫానై ప్రళయమవుతోందిలా, నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు, నాలు ఆశలకు నాలు కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు. వాజీ మంచి పాట. మరి ప్రసన్నంగా ఉన్నావు కదా? అవును. సో ప్రసన్నంగా ఉన్నావు అనమాట. కానీ నువ్వు ఆయన్ని ప్రసన్నులు చేసుకోవాలి. నువ్వు మరి బాగా పాడావా, చాలా బాగా పాడావా తెలుసుకోవాలంటే కాసేపు ఆగాలి. మరి ప్రసన్నతో పాటు మీరు కూడా ఆగాలి. ఎంత తెలుసా? ఇప్పుడు మీకు మాకు చిరు వియోగం, బ్రేక్. నువ్వు పాడిన పాటని నేను వేరేలా పాడినా? పడండి. నాలో ఊహలకు నాలో ఊసులకు నా అడుగులు నేర్పావు. ఎందుకు పాడాను అలాగా? నువ్వు నేను అమ్మాయిని అసలు తిడుతూ- ఆ అమ్మాయిని తిట్టలేదు తిడుతుంటే- సార్, నేను తిట్టలేదు సార్. ఆ అమ్మాయిని తిడుతుంటే నాకు తగిలింది అది వచ్చి. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos, and movies all in one affordable, state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together.
విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఆనంద సమాగమానికి మరలా ఆహ్వానం. ప్రసన్న ఇప్పుడే తన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి ఈ పెర్ఫార్మెన్స్ గురించి కీరవాణి గారు ఏమంటారో తెలుసుకుందాం. సార్ బాగుంది ప్రసన్న. అక్కడ కొంచెం వాయిస్ బ్రేక్ అయింది, మన ఇది గమనించావా? అలాంటివి రాకుండా చూసుకోవాలి. అంటే ఏం చేయాలంటే పాడడానికి ముందర కాసేపు మంచి రెస్ట్ కానీ కొంచెం తక్కువగా భోజనం చేసి ఇవన్నీ చేస్తే ఇట్లాంటి యాక్సిడెంట్లు రావన్నమాట. ఆ యాక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే నీకు టాలెంట్ తక్కువ అని ఏం కాదు, నువ్వు బాగానే పాడుతున్నావు, కానీ వినేటప్పుడు అది ఇబ్బంది వస్తుంది కదా. వచ్చినప్పుడు నీకు కాంపిటీటర్స్ ఉన్నప్పుడు కంపీట్ చేసే వాళ్ళ ముందర నీకు మార్క్స్ తగ్గుతూ ఉంటాయి. అదే రిపీట్ అవ్వకుండా చూసుకో. బాగుందమ్మా, చక్కగా పాడు. వండర్ఫుల్ ప్రసన్న. తర్వాత చిన్న విషయం, ఈ పాట పాడినారు ఆశా భోన్స్లే గారు. ఆశా భోన్స్లే గారు కదా, ఆవిడంటే నీకు చాలా ఇష్టమా? మనందరికి కూడా ఇష్టం. గ్రేట్గా ఆయన ఆవిడ తెలుగులో పాడారు కాబట్టి, ఆవిడ హిందీ ఆవిడ కాబట్టి ఆవిడేమని పాడారు, నేర్పావు అని పాడారు. కానీ మనం వైజాగ్ వాళ్ళం కదా, కాబట్టి మనం నేర్పావు చేరావు అనే పాడచ్చు. ఓకేనా? ఇప్పటి నుంచి పాడినప్పుడు అలా పాడదు కానీ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం కారణ్య, ఆ అమ్మాయిని నువ్వు తిట్టడం కాదులే, మర్యాదగా తిట్టావు కదా, మందలించావు కదా. యాక్చువల్గా అమ్మాయి వైజాగ్ కదా, వైజాగ్. కూర్చోమ్మా. మరి నేను కూడా వైజాగ్లోనే పుట్టానని చెప్పాను కదా. నేను చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు ఈ పావు ఇట్లాంటి అనకూడదమ్మా, నేర్పావు అని అనాలి అని చక్రవర్తి గారు నన్ను తిట్టారు. అది గుర్తొచ్చింది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని తిడుతుంటే నాకు తగిలింది అది వచ్చి. ఓకే, ఏం చేస్తాం, ఒకసారి అది కూడా ఒక యాక్సిడెంటే అది. కమాన్, కంటిన్యూ. సో ఇక్కడతో సెకండ్ సోలో రౌండ్లో వైజాగ్లో ఫస్ట్ పర్ఫామ్ చేశారు. మరి ఇప్పుడు కర్నూలు నుంచి ఎవరు వస్తున్నారంటే నవ్య రాగా. దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందండి, ఆ ముత్తేదో నీకే ఇమ్మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిక్కే నన్ను ఆపింది. దానికి సమయం వేరే ఉందండి. చలిగాలి చలికే ఉనికి పుడుతుంది, వెచ్చని కోగిలిగా నేను అల్లుకు పొమ్మంది. చలినే తరిమేసి ఆ కిటుకే తెలుసండి, శ్రమ పడిపోకండి, తమ సాయం వద్దండి. ఏం చెయ్యాలమ్మ నీలో ఏదో సాగుంది, నీ వైపే నన్నే లాగింది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ఓ ముత్తిమ్మంది. సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందండి, ఆ ముత్తేదో నీకే ఇమ్మంది. దాని మనసే నీలో నీకే. నవ్య రాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు ముద్దుగా ఉంది. అండ్ సో ఆర్ యూ. నీ ముక్కు పుడక అల్లంత దూరం వరకు మెరుస్తుంది తెలుసా. అసలు ఈ మొత్తం ఘట్టంలో అసలు విషయం ఏమిటి, పాడింది ఏమన్నా అసలు నీకు తెలుసా? ఏం పాడావని ఏం తెలుసు? ఏం పాడుతున్నావు? బొమ్మ ఏమిటి? బొమ్మ కదా. ఈ మొత్తం ఘట్టంలో బొమ్మ నువ్వే. ఓకే, ఓహో.
మరి బొమ్మ పాడితే కిరణ్ గారికి ఏమనిపించిందో విందాం. ఓకేనా సార్? నేను చెప్పాలని నువ్వే చెప్పు కారుణ్య. అందుకని అమ్మాయితో పాడిద్దాం. నువ్వు అది మిస్టేక్ సరి చేసి పాడమ్మా. మళ్ళీ బొమ్మను గీస్తే తర్వాత బొమ్మను గీస్తే నీలా ఉంది నాలా ఉంది అని పాడు. ఒకసారి పాడు, వింటాను నేను. బొమ్మను గీస్తే నాలా ఉంది. కరెక్ట్. ఇందాక పాడింది ఫాల్స్, ఇది కరెక్ట్. ఓకే, చాలా చక్కగా పాడమ్మా. బ్రహ్మాండంగా పాడు. బ్రహ్మాండ కాన్ఫిడెంట్గా కూర్చోండి. ఇంతటితో సెకండ్ సోలో రౌండ్ కూడా పూర్తయింది. మరి థర్డ్ సోలో రౌండ్ లో వైజాగ్ నుంచి వచ్చిన ఫస్ట్ పర్ఫార్మర్ లహరి. పాట పాడడం అయిపోయింది. ఇంకా మిగిలింది ఏమిటి? జడ్జ్మెంట్. జడ్జ్ గారి కామెంట్స్. ఈ కామెంట్స్ మనం తెలుసుకుందాం. కానీ 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 అంతకంటే ముందు మీ పొందుతో సాగుతున్న ఈ విందులో ఒక చిన్న బ్రేక్. నువ్వు పాడిన పాటలో తప్పులు పట్టుకోలేకపోతున్నానమ్మా. అయితే చిన్న ఒక షాక్ ఇవ్వనా నీకు? వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో పాటల పసందుకి తిరిగి ఆహ్వానం. ఇప్పుడే ఇక్కడ లహరి తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి తన పర్ఫార్మెన్స్ గురించి కీరవణ్ గారు ఏమంటారో తెలుసుకుందాం. సార్, నువ్వు పాడిన పాటలో తప్పులు పట్టుకోలేకపోతున్నానమ్మా. ఎక్కడ ఫ్లాలెస్గా పాడావు. అయితే చిన్న ఒక షాక్ ఇవ్వనా నీకు? ఇక్కడ నెక్స్ట్ రౌండ్ వరకు వెళ్ళాలి, అడ్వాన్స్ అయ్యి ప్రమోట్ అయ్యి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు కదా. ఇప్పుడు ఒక లైన్ పాడతాను, రెండో లైన్ నువ్వు పాడు. ఈ అడవి దాగిపోనా, ఈ అడవి నెక్స్ట్ లైన్ ఆకులో, నెక్స్ట్ లైన్ ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. ఇక్కడ ఆగిపోకూడదు కదా మరి. ఓకే ఓకే, పాపం మీరు మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీనింగ్ మీకంటే. ఏం కారుణ్య, చిన్నపిల్లలు అందరూ చక్కగా భాష ఏదైనా భావం ఏదైనా ఆ స్వరాల మీద ఎంత పట్టు వాళ్ళు సాధించారంటే అందరినీ చూస్తే ముద్ద వస్తుంది అసలు. ఎక్సలెంట్గా పాటు. వండర్ఫుల్, వెల్ డన్, థ్యాంక్ యూ. ఇవాల్టి థర్డ్ సోలో రౌండ్లో ఆఖరుగా మన కర్నూలు నుంచి వచ్చేస్తున్నారు సాహితి.
శభాష్ 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 శభాష్. థ్యాంక్ యూ. నాకైతే చాలా నేను ఎంజాయ్ చేశాను నీ పెర్ఫార్మెన్స్. ఏంటి చక్కగా అక్కడ కూర్చొని హార్మోనీలు అన్నీను భలే ఎంజాయ్ చేసేస్తున్నారే. అక్కడ కూర్చొని పాడితే ఏం టెన్షన్ లేదు కదా, హాయిగా మంచిగా స్ట్రైట్ నోట్స్ చక్కగా పాడుతున్నారు పార్ట్స్ పాడే వాళ్ళందరూ. ఎనీవేస్ ఐ రియలీ ఎంజాయ్. మరి కీరవాణి గారే ఉంటారు నీ పర్ఫార్మెన్స్ గురించి టెక్నికల్గా. ట్యూన్ వైజ్ చక్కగా పాడావు, దమ్ము చాలట్లేదు నీకు కదా, కొద్దిగా లైన్కి మధ్యన ఎక్కువసార్లు దమ్ము తీసుకోవాల్సి వస్తుంది. మరి ఏంటి రెగ్యులర్గా యోగా లాంటివి ఏమైనా ప్రాణాయామం ఏమైనా చేస్తున్నావా, ఏమైనా కేర్ తీసుకుంటున్నావు దాని గురించి? చేయట్లేదు. కంటిన్యూస్గా పాడాల్సి వచ్చినప్పుడు ఆ మధ్య మధ్యలో దమ్ము తీసుకోవడం అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు మంచి సింగర్ అవుతావు. బాగుందమ్మా. వెల్ డన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడికి ఇవాళ థర్డ్ సోలో పర్ఫార్మెన్స్ లోన్ కూడా అయిపోయింది. దీని తర్వాత మా విజేత స్పెషాలిటీ ద గ్రూప్ సాంగ్ రౌండ్. దీనిలో మళ్ళీ ఒకసారి ఫస్ట్ వైజాగ్ గ్రూప్ మీ ముందు వాళ్ళ గ్రూప్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఆఖరి పర్ఫార్మెన్స్. జడ్జ్ గారిని ఏమన్నా ఎక్కువ ఇంప్రెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా. సో బీ రెడీ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా तेरे नाम, सबको सन्मति दे भगवान. వేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడచి, వేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. బాబు నీ కమ్మని వరమే మాకివ్వు, అవినీతిని గెలిచే వరమివ్వు, అవినీతిని గెలిచే వరమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా तेरे नाम, सबको सन्मति दे भगवान. ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం, ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అదే జాతి, బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో
వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మిమ్మల్ని అందరిని ఇలా చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది, ఎంత సింక్రనైజ్డ్గా పాడారో, ఎంత పీస్ఫుల్గా ఉంది అసలు. నేను అసలే గాంధీ గారి భక్తుడిని, నాకు ఈ పాట అంటే పిచ్చి. సో నేను నిష్పక్షపాతంగా ఏం చెప్పలేను, కానీ అక్కడ కూర్చున్నారే ఆయన చెప్పాల్సిందే. సో జడ్జి గారిని అడిగి మీ పర్ఫార్మెన్స్ గురించి ఆయన ఉంటారో తెలుసుకుందాం. పాట ఎంత బాగుందో, పాటలాగే మీరు అనుకున్న స్కీమ్ మధ్యలో ఒక అమ్మాయి వెళ్ళి గాంధీ తాత గారికి పువ్వులు వేయడం, తర్వాత లాస్ట్లో వంగి వందనం చేయడం, ఇవన్నీ చక్కగా. ఇవన్నీ ఎవరు చెప్పారమ్మా? మీరే ప్రాక్టీస్ చేస్తారా? మీకు ఎవరు ఇచ్చారు మీకు ట్రైనింగ్? చాలా చక్కగా మనసుకు హత్తుకునే విధంగా చేశారు. చాలా బాగుంది. కంగ్రాట్స్. ఒకరిని మించి ఒకరు పర్ఫామ్ చేస్తున్నారు. మరి వాళ్ళ ఆఖరి ఎత్తు కర్నూలుది. వాళ్ళు ఎంతవరకు ఎత్తులను అందుకోగలుగుతారో ఈ గ్రూప్ పర్ఫార్మెన్స్లో తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ కర్నూల్. ఎంత బాగా పాడారో, ఎంత మంగళంగా ఉందో మీ గొంతుల్లోంచి ఈ పాట. మరి కీరవాణి గారు ఏమంటారు విందామా? నిజంగా మంగళకరంగానే ఉంది కారుణ్య. కాకపోతే వీళ్ళు ఏంటి అంత ఒక ప్లాన్ ప్రకారం పాడుతున్నారు. ఈ గ్రూప్ సాంగ్స్ కూడా కార్తీక మాసం అనేది ఈ 2009 అక్టోబర్లో వచ్చింది, తెలుసా నీకు? అవును సార్. మరి గాంధీ గారి పుట్టినరోజు అక్టోబర్ 2 ఈ సంవత్సరం ఏ నెల వచ్చింది? అక్టోబర్లోనే వచ్చింది. కార్తీక మాసం కూడా అక్టోబర్లో వచ్చింది. ప్రతి గ్రూప్స్ అందరూ కూడా చాలా తెలివితేటలతో చేస్తున్నారు. మరేంటో తెలియదు కానీ, ఎలా కుదురుతుందో తెలియదు కానీ ఒకళ్ళు మించి ఒకళ్ళు. అంటే వీళ్ళంతా వజ్రాన్నితోనే తీయాలన్న టైప్ లో అనమాట. సుశీల గారి పాటే, అక్టోబర్ పాటతోనే అలా సాగుతోంది. బాగుందమ్మా, చాలా చక్కగా పాడా.
థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ rendition. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, నాకే ఇక్కడి నుంచి ఇంత ముచ్చటగా అనిపిస్తుంటే మీకు టెలివిజన్ సెట్ల ముందు కూర్చున్న మీ అందరికీ వీళ్ళందరినీ చూసి ఇలా పాడుతూ ఇన్ని రకాల పనులు చేస్తూ పాడుతూ పైగా ఎంత ముచ్చటేస్తుందో ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్. కానీ ఈ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర పాటల హాయ్ హాయ్లో ఒక స్వల్ప విరామం. మామూలు భూతద్దంతో కనపడిన దాన్ని మైక్రోస్కోప్లో చూస్తాం. మైక్రోస్కోప్లో పరిశీలించి ఒక చిన్న డెసిషన్కి వచ్చాను. మరి జీతేగా కర్నూలు అనండి. జీతేగా కర్నూలు. గాయేగా కిరవాణి అంకుల్. కర్నూలుకి అంకుల్ సరిపోయిందా? నీలాంటి చిన్న చిన్న పిల్లలు నన్ను అంకుల్ అంటే పర్లేదమ్మా, కారుణ్య అంటేనే నేను ఫీల్ అవుతా. స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని ఒంటిని కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో సరిగమల సన్నాయికి పునరాహ్వానం. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో 1-on-1 టీమ్ కాంపిటీషన్ లెవెల్లో ఇది సెకండ్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఇప్పటివరకు 3 సోలో పర్ఫార్మెన్సెస్ అండ్ 1-1 గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మా కర్నూల్ అండ్ వైజాగ్ టీమ్స్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ డిడ్ వెరీ వెల్. మరి నాకు తెలియట్లేదు, ఇలా ఉన్న పళంగా చూస్తే ఈ రెండు టీమ్స్ ఈక్వల్గా పాడాయి అనిపిస్తోంది. కానీ మనందరికీ ఉన్న ఆ చిక్కుల్ని విడదీసేందుకే అక్కడ కీరవాణి గారు ఉన్నారు. ఆయన కొద్ది క్షణాల్లో మనకి రిజల్ట్ ఏంటో చెప్తారు. కానీ అంతకంటే ముందు లెట్స్ హ్యావ్ బోత్ ది టీమ్స్ విత్ మీ ఆన్ స్టేజ్. అవునమ్మాయిలు, ఏంటి అసలు మీ ఊళ్ళలో ఎవరు అబ్బాయిని పాడినట్లేదా? మీరు అంతా శుభ్రంగా పట్టుపరుకుని వచ్చేసారేమిటి దండెత్తి? మీరు ఇప్పుడు ఉన్న పరంగా చెప్పాలంటే మీ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్తో గ్రూప్ పెర్ఫార్మెన్స్తో మీరు సాటిస్ఫైడా? ఫస్ట్ సాటిస్ఫైడా? మీరు? నాకు యాక్చువల్గా చూస్తుంటే 2 టీమ్స్ ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఎంతో ముద్దుగా పాడారు. ఇవాళ ఏ టీం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకసారి కీరవాణి గారిని ఇవాళ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించాయో అడుగుదాం అక్కడి నుంచి. మీరు చక్కగా పాడారు. ఏంటంటే ఎగ్జాక్ట్గా లాస్ట్ ఎపిసోడ్లో అన్నాను కదా, నేను చాలా కష్టపడి, వాళ్ళకేం కష్టం కాదు, అవలేలుగా పాడేస్తున్నారు, జడ్జ్ చేయడం ఏంటి మనకు కష్టం అని చెప్పి. ఇప్పుడు నీకున్న కష్టమే నాకు ఉంది. అయితే తప్పదు కదా, మరి ఏదో జాగ్రత్తగా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మామూలు భూతద్దంతో కనపడిన దాన్ని మైక్రోస్కోప్లో చూస్తాం. మైక్రోస్కోప్లో పరిశీలించి ఒక చిన్న డెసిషన్కి వచ్చాను. మరి మీ పరిశోధన ఏ క్లైమాక్స్కి చేరుకుందో, ఏ రిజల్ట్ ఇచ్చిందో మా అందరు తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంది. సో లెట్స్ హ్యావ్ కీరవాణి గారు ఆన్ స్టేజ్. సార్ చెప్పండి సార్, ఇవాళ రిజల్ట్స్ ఏమిటి? యాక్చువల్గా కారుణ్య, అందరూ పెర్ఫామ్ చేసేటప్పుడు విడివిడిగా వాళ్ళు ఎలా పడుతున్నారు అనేది చాలా విషయాలు నేను, ఎందుకంటే అర్థమైపోయింది ఈక్వల్గా పాడుతున్నారని. సో నేను శృతి, తాళజ్ఞానం, తర్వాత డిక్షన్, వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళ ఉచ్చారణ, తర్వాత పాడేటప్పుడు కాన్ఫిడెంట్గా పాడుతున్నారా లేదా 4, ఇదంతా కాకుండా ఎటువంటి పాట సెలెక్ట్ చేసుకున్నారు, ఆ తర్వాత బ్రీదింగ్ కెపాసిటీ, తర్వాత వాళ్ళలోనే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఈ ఏజ్కి ఇట్లా పాడితే నెక్స్ట్ ఇంకో 2 ఏళ్ల తర్వాత ఎలా పాడుద్ది అనే క్యాల్కులేషన్ అనమాట. సో ఇన్ని రకాలుగా కసరత్తు చేసి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది.
సో నీకేం కావాలి ఇప్పుడు? ఎవరు ఫర్దర్గా వెళ్తున్నారు చెప్పనా? Visakhapatnam is going further. Okay, Vizag team is the match winner. ఇవాల్టి ఈ స్వర యుద్ధంలో ముందుకు దూసుకెళ్ళిపోతున్న టీం వైజాగ్ టీం. మరి సార్ ఇద్దరు ఈక్వల్గా పాడారన్నారు, దీనిలో సర్ప్రైజులు లేవా? ఎందుకు లేవు? వైజాగ్ ఫర్దర్గా వెళ్ళిందన్నాను తప్ప కర్నూలు వెళ్ళలేదు అని నేను చెప్పలేదు కదా. చెప్పలే కదా. కర్నూలు కూడా ఫర్దర్గా వెళ్తుంది విత్ ద ఫెసిలిటీ ఆఫ్ సేఫ్టీ బ్యాండ్. మహతి సో కర్నూలు నుంచి మహతి ఈస్ గోయింగ్ ఫర్దర్. మహతి, నువ్వు ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి డైరెక్ట్గా సెమీఫైనల్స్లో కర్నూల్ని రిప్రజెంట్ చేస్తావు. మరి అప్పుడొక మంచిగా జమాయించి ప్రాక్టీస్ చేయి, ఓకేనా? సార్ ఇంకేమైనా సర్ప్రైజ్ ఉన్నాయా? అసలైన సర్ప్రైజ్ ఇప్పుడు ఉంది. ఏంటంటే అదే కర్నూలు నుంచి నవ్యరాగా కూడా సేఫ్టీ బ్యాండ్. సో ఏమవుతుందంటే ఇప్పుడు కర్నూలుకి స్ట్రెంగ్త్ పెరిగింది. సో ఇది ఫస్ట్ టైం అండి మా ఎపిసోడ్స్లో ఇద్దరిని సెలెక్ట్ చేయడం. మొత్తానికి ఎలా మాయ చేసావు జడ్జ్ గారిని. కంగ్రాట్స్ బొమ్మ. సో ఇక్కడి నుంచి సెమీఫైనల్స్లో డైరెక్ట్గా కర్నూలుని రిప్రజెంట్ చేసే ఇద్దరు మహతి అండ్ నవ్యరాగా, మీ ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. హార్టీ కంగ్రాచులేషన్స్. సార్ ఈ అనుమతి అయిపోయింది. ఎంతో మీరు నవ్వుల్ని పంచారు, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? ఎవరు ఇప్పుడు సేఫ్టీ బ్యాండ్ ఎవరెవరికి వచ్చింది కర్నూలులో చెప్పండి. ఎదురుకు రండి. నవ్యరాగా, మహతి కదా? మహతి. చూసారా, మీరు అనుకున్న నిజమైంది. జీతేగా కర్నూలు, రెండు జీతేగాలు వచ్చినాయి. జీతేగా కర్నూలు అనండి. జీతేగా కర్నూలు. గాయేగా కిరవాణి అంకుల్. కర్నూలుకి అంకుల్ సరిపోయిందా? నీలాంటి చిన్న చిన్న పిల్లలు నన్ను అంకుల్ అంటే పర్లేదమ్మా, కారుణ్య అంటేనే నేను ఫీల్ అవుతా. ఏం కారుణ్య, నన్ను ఏమని పిలుస్తావు? కీరవాణి గారిని పిలుస్తాను. అన్నయ్యను కూడా అనొచ్చు కదా. అన్నగారు, మన రామారావు సంప్రదాయం ఉంది కదా, అన్నగారు అనొచ్చు లేదా సార్ అనొచ్చు. తప్పకుండా సార్. వీళ్ళకి నేను అంకుల్ అన్నమాట. చిన్న చిన్న పిల్లలు కదా. మరి జీతేగా కర్నూలు. ఓకే, कौन सा गाना गाएंगे? कमान. तू मिले दिल खिले और जीने को क्या चाहिए. हाँ तू मिले दिल खिले और जीने को क्या चाहिए. ना हो तू दास तेरे पास मैं रहूँगा जिंदगी भर. ना हो तू दास तेरे पास मैं रहूँगा जिंदगी भर. सारे संसार का प्यार मैंने तुझी में पाया. तू मिले दिल खिले और जीने को क्या चाहिए. चंदा तुझे हो देखने को निकला करता है. నా పేరు వి తేజస్విని. ఇంతవరకు రావడమే మా అదృష్టం అని మేము అనుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ ఎలిమినేషన్ కాకుండా నెక్స్ట్ రౌండ్ వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సెమీఫైనల్స్ లో కూడా మా కర్నూలే ఖచ్చితంగా విజేతగా నిలుస్తుంది. ఈ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాం, అయినా బాధగా లేదు. మా గ్రూప్ లో ఇద్దరు సేఫ్టీ బ్యాండ్స్ గెలుచుకుని నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళారు. వాళ్ళు సెమీఫైనల్స్ లో కూడా బాగా పాడి కర్నూలే విజేతగా నిలుస్తుంది. మేము ఇప్పుడే సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్ కి త్రూ అయ్యాము. హైదరాబాద్ మాకు చాలా గట్టి పోటీగా ఉంది. మేము ఎలాగైనా ఫైనల్స్ లోకి వెళ్ళి హైదరాబాద్ టీం ని ఓడించి మేము ఫస్ట్ వస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మేము చాలా కష్టపడుతున్నాము. కిరవాణి అంకుల్ మాకు చాలా సజెషన్స్ ఇచ్చారు. అవన్నీ నెక్స్ట్ రౌండ్ లో ఇంప్రూవ్ చేసుకొని ఇంకా అలాంటి తప్పులేవి రాకుండా మా ఫైనల్స్ వరకు ఇలాగే వెళ్ళి గ్యారంటీగా వాయిస్ ఆఫ్ విజేత వైజాగ్ అని అనిపించుకుంటాం. జై హో వైజాగ్.
విజయ్ హో వైజాగ్. లోకల్